భారత్కు చెందిన 24 ఏళ్ల హర్షిత బ్రెల్లా మృతదేహం యూకేలో పార్క్ చేసిన కారు డిక్కీలో దొరికిన విషయం తెలిసిందే. ఈస్ట్ లండన్లోని ఇల్ఫోర్డ్లో ఉన్న బ్రిస్బేన్ రోడ్లో పార్క్ చేసి ఉన్న కారులో హర్షిత మృతదేహాన్ని పోలీసులు నవంబర్ 14న గుర్తించారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన హర్షితకు యూకేలో స్థిరపడిన పంకజ్ లాంబాతో గతేడాది ఆగస్టులో పెళ్లి జరిగింది. భర్తతో కలిసి నార్థాంప్టన్ షైర్లో హర్షిత నివాసం ఉంటున్నారు. కొద్ది నెలల క్రితమే ఆమె ఢిల్లీ నుంచి నార్థాంప్టన్ షైర్ వెళ్లారు. ఇంతలోనే ఆమె ప్రాణాలను భర్త బలిగొన్నాడు. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం ఆమెను గొంతు నులిమి చంపినట్లు తేలింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం హర్షితను ఆమె భర్తే హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణ జరిగింది. భార్యను హత్య చేసి పంకజ్ దేశం విడిచి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హర్షిత శవాన్ని కారు డిక్కీలో వేసుకుని పంకజ్ దాదాపు 145 కిలోమీటర్లు ప్రయాణించి ఇల్ఫోర్డ్ చేరుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కారును అక్కడ పార్క్ చేసి అనంతరం దేశం విడిచి పారిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో 60 మందికి పైగా డిటెక్టివ్లు పాల్గొన్నారని, నార్థాంప్టన్ షైర్లోని పంకజ్ ఇంటి చుట్టుపక్కల వారందరినీ విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. పంకజ్ ఆస్తుల గురించి ఆరా తీస్తున్నామన్నారు. సీసీటీవీ, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ వంటి టెక్నాలజీని కూడా వాడుతున్నామని చెప్పారు. హర్షిత చివరిగా నవంబర్ 10న ఇండియాలో ఉన్న తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడింది. డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నానని, భర్త రాగానే కలిసి తింటామని ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పింది. అయితే ఆ తరువాత 2 రోజుల పాటు హర్షిత ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడం, అల్లుడికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో హర్షిత తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. నవంబర్ 13న నార్థాంప్టన్ షైర్ పోలీసులను సంప్రదించారు. పోలీసులు హర్షిత ఇంటికి వెళ్లి చూడగా అక్కడ అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన మరుసటి రోజు అంటే నవంబర్ 14న ఇల్ఫోర్డ్లో పార్క్ చేసి ఉంచిన కారులో హర్షిత శవాన్ని గుర్తించారు. అయితే ఆమె భర్త పంకజ్ ఆచూకీ తెలియకపోవడంతో అతడు ఖచ్చితంగా దేశం విడిచి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానించారు. అతడి కోసం అంతర్జాతీయంగా వేట మొదలుపెట్టారు. మరోవైపు హర్షిత మర్డర్ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తోన్న నార్థాంప్టన్ షైర్ పోలీసులు కీలక విషయాలు బయటపెట్టారు. హర్షిత గృహహింసకు గురైందని చెప్పారు. హర్షిత పంకజ్లకు గతేడాది ఆగస్టులో వివాహం జరగ్గా ఈ ఏడాది ఏప్రిల్లో హర్షిత ఇండియా నుంచి యూకేకి వచ్చారు. అయితే ఆమె నార్థాంప్టన్ షైర్కు వచ్చిన కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది. సెప్టెంబర్లో హర్షిత భర్తకు స్థానిక కోర్టు డొమెస్టిక్ వైలెన్స్ ప్రొటెక్షన్ ఆర్డర్ జారీ చేసింది. పంకజ్పై హర్షిత న్యాయపరంగా చర్యలు తీసుకున్నా అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. హర్షిత కనిపించకుండా పోవటానికి కొన్ని రోజుల ముందు వాళ్ల ఇంటి నుంచి గొడవలు పడుతున్న శబ్దాలు వినిపించాయని ఇరుగు పొరుగు వారు పోలీసులకు చెప్పారు. మరి ముఖ్యంగా హర్షిత భయంతో అరిచే అరుపులు తమకు వినిపించాయని కొందరు వెల్లడించారు. హర్షిత మృతితో ఢిల్లీలోని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఆమె తండ్రి సద్బీర్ బ్రెల్లా కన్నీరు మున్నీరవుతున్నారు. తన కూతురు చాలా సింపుల్ గా ఉండేదని, టీచర్ అవ్వాలని కలలు కనేదని చెప్తూ బోరున విలపించారు. పంకజ్ లాంబాతో వివాహం పెద్దలు కుదిర్చిందేనని చెప్పారు. పంకజ్ను పెళ్లాడాక ఈ ఏడాది ఏప్రిల్లో తన కూతురు యూకేకి వెళ్లిందన్నారు. తన కూతురు ప్రాణాలు తీసిన పంకజ్ను కఠినంగా శిక్షించాలని, తన కుమార్తె భౌతిక దేహాన్ని తమకు అప్పగించాలని సద్బీర్ బ్రెల్లా కోరుతున్నారు.